రచన ఛానల్కి స్వాగతం. చదువుతున్నది పద్మావతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కథలోకి వెళ్దామా? మరి సార్ ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా. ఆ అమ్మాయి ఏమీ మంచిది కాదు. సార్ చాలా మంచి వ్యక్తి. ఆమె మాయలో పడిపోతున్నాడని నాకు భయం. ఏదైనా నీకు తెలియజేయాలనుకున్నాను. చిన్న పాపతో వచ్చాడు. శశాంక్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? శశాంక్ ఈ మధ్య కదా పాప పుట్టింది. పాపతో తన భార్య కూడా వచ్చింది. ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అందరూ ఆఫీస్లో అనుకుంటున్నారు. అడిగితే బాగోదని ఆలోచిస్తున్నారు. అవంతా చూసి నేను తట్టుకోలేకపోయాను. చెప్పటానికి వచ్చాను. తను ఎంత మంచి బాగా వర్క్ చేస్తాడో తెలుసమ్మా. పర్ఫెక్ట్గా చేస్తాడు. కానీ ఈ మధ్య మే బాస్ తిట్టారు. ఎందుకో తెలుసమ్మా, సెలవులు ఎక్కువ పెట్టారని, నిత్యం సెలవులే పెట్టేస్తున్నారని తిట్టారు. ఆ తిట్టడం కూడా నాకు నచ్చదు. ఒక్కసారి సబితకు చాలా బాధ కలుగుతుంది. కానీ అతని ముందు ఏమాత్రం బాధ లేనట్టు నిర్భయంగా ఉంటుంది. అవునా, నేను చూసుకుంటాను. మీరు వచ్చి చెప్పినందుకు చాలా థ్యాంక్స్. నా తండ్రి ఇలా ఉన్నారు, పెద్ద ఆయన మీరు వచ్చి చెప్పారు. ఇలా తెలియజేయడం చాలా ఆనందమైన పని. నేను మీ గురించి ఎవరికీ చెప్పను. ఏవైనా కౌరుంటే నాకు వచ్చి చెప్పండి, నేను సరి చేసుకుంటాను. సరి చేసుకో అమ్మా. చంటి పిల్ల తల్లివి, చంటి పిల్లతో ఉన్నావు. మీ పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే చెప్పి సరిచేయండి. లేదు, నేను చూస్తాను, నేను మాట్లాడతాను. మీరు చెప్పినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. మీరు పెద్ద మనసు చేసుకొని వచ్చి చెప్పారు. జాబుకే ఉంది, చిన్నది ఉంటుంది, పెద్దది ఉంటుంది. మనసు పెద్దది ఉండాలి. ఆ మనసు మీ దగ్గర ఉంది. అది నాకు చాలా బాగా నచ్చింది. నేను సరి చేసుకుంటాను. శశాంక్ మంచివాడే, ఎందుకో ఇలా ప్రవర్తిస్తున్నాడు అర్థం కాలేదు. అవునమ్మా, శశాంక్ సార్ మంచివారే. ఆమె అందరితో తిరుగుతుంది. అది తెలియజేయాలిగా అతనికి. నేను చెప్పే రేంజ్లో లేను కదమ్మా. నేను ఒక ప్యూన్ని. నేను చెప్తే వింటారా? వినరే కదా. ఇలాగే ఎంతమందికో చూశానమ్మా. ఎన్ని జీవితాలు ఇలా నాశనం అయిపోయాయి. ఇప్పుడు పిల్లలు నిమిషంలో విడాకులు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. నాకు వద్దంటే వద్దనుకోండి. ఆడపిల్ల జీవితాలు కదమ్మా. నువ్వు నా కూతురు అనుకొని వచ్చి చెప్పాను. నువ్వు ఈ మధ్య పురటాలివి, పాపను పట్టుకొని వచ్చావని కూడా అనుకుంటున్నారు వాళ్ళు. ఆ మాట విన్న తర్వాత నా మనసు ఆగలేదమ్మా. అందుకే వచ్చానని చెప్తే ఒక్క క్షణం అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది సబిత. మళ్ళీ తనలో తను తేరుకొని, మీరేమైనా తాగుతారా? వచ్చి చాలాసేపు అయింది, నేనేమీ ఇవ్వలేదంటుంది. అమ్మ వద్దమ్మా, నేను ఈ మాట చెప్పి వెళ్ళిపోదామని వచ్చాను. 1 గంటే పర్మిషన్ అడిగాను ఆఫీస్లో. మళ్ళీ వెళ్ళిపోవాలి. లేట్ అయితే ఒప్పుకోరుగా. ఇంకెవరు లేరు కదా ఆ ప్లేస్లో. నేను వెళ్ళిపోతాను. ఈ కబురు చెప్పడానికి వచ్చాను. ఆటో మీద వచ్చాను. ఇక ఆటో కూడా బయట ఉంచానమ్మా. ఆ ఆటోకే వెళ్ళిపోతాను. సరే అంటే కొంత డబ్బులు తీసి ఇస్తుంది సబిత. నాకు వద్దమ్మా, వద్దు, ఉంచండి, పర్వాలేదు. ఆటో గట్ట ఉండాలి కదా, తీసుకొని వెళ్ళండి, పర్వాలేదు. పాపకి పెళ్ళి అంటున్నారు, ఏమైనా సాయం కావాలన్నా ఇస్తాను. వద్దమ్మా, నేను ఫలితాన్ని ఆశించి రాలేదు. నీకు గురించి అతని గురించి ఇలా తప్పుతావు పడుతున్నారని చెప్పడానికి వచ్చాను. అదనేం లేదు. మామూలుగానే ఇస్తారు, తనైనా ఇస్తారు. మీరు అడగండి. జాగ్రత్త సుమా, మీరు చేసిన మేలు మర్చిపోను అని చెప్తుంది సబిత. ఆ మాటకు అతను ఎంతో ఆనందపడుతూ, ఎంత మంచి తల్లివమ్మా నువ్వు, నీకు వచ్చి చెప్పడం ఎంతో మంచి పని అయింది అనుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ మాటకి సబితకి అలా కూర్చుంటూ అతను వెళ్ళిపోయిన తర్వాత ఎంతో ఆలోచిస్తుంది. చాలా కన్నీరు వస్తుంది, ఏడుపు వస్తుంది. ఏడకూడదు అనుకుంటుంది. తనకి తను నిబ్బరం అయిపోతే దీని పరిష్కారం ఏంటా అని ఆలోచించడం మొదలు పెడుతుంది. పెళ్ళి అంటున్నారు. మా అమ్మాలకు కానీ వాళ్ళ అమ్మాలకు కానీ చెప్తే 4 ఏళ్ళు ప్రేమ ఇంతేనా అని అడుగుతారు. ప్రశ్నించేదానికి ఆన్సర్ లేదు. తను మంచివాడే. ఈ 5 నెలలు తను ఓపిక పట్టకపోతే ఇలాంటి మనిషి, మన ఆడదానికి కోరికలు ఉంటాయి కదా. తన బిడ్డను మోసాను, కడుపు కోత అయింది, కన్నాను. అయినా ఆ విశ్వాసం కూడా లేదు. ఆడదంటే ఇంత చులకనా? ఈ శశాంక్ చాలా మంచి వ్యక్తి అనుకున్నాను. ఇతను కూడా ఒక్కొక్క మగవాళ్ళలాగే ప్రవర్తిస్తున్నాడు. మగవాళ్ళ మీద అసహ్యం పుట్టే పనులు చేస్తున్నారు వీళ్ళు. అందరూ ఇలా ఉండరు, కానీ ఇలాంటి వాళ్ళ వల్ల ఉన్న వాళ్ళకి కూడా బాధ అనిపించేటట్టు చేస్తున్నారు. ఇది మార్చుకోవాలి అని తనలో తను ఎంతో నిబ్బరంగా ఉంటుంది. అలా రాత్రి అవుతుంది. రాత్రి 10 అవుతుంది. పాప ఏడుస్తుంది. పాపకు ఉయ్యాల్లో వేసి ఊపుతూనే ఉంది. అల్లర పెడుతుంది. దీని మనసు ఎలా ఉందో పాప అలాగే గందరగోళంగా ఉంది. అర్థం కాకుండా ఉంది. శశాంక్ ఇంటికి వస్తాడు. వస్తూనే అంటాడు, ఎందుకు అలా ఏడుస్తున్నదాన్ని ఎందుకు అలాగా ఊపేస్తున్నావు, ఏం జరిగిందని అడుగుతాడు. ఇప్పుడు వచ్చారు, మీరు ఇసిగిపోతే ఎలా? తెల్లవారి నుంచి తనతో పడుతుంది నేనేగా. అల్లరి పెడుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అనిపిస్తుంటాయి. ఇప్పుడు దానికి ఏదో కష్టం అనిపించింది, ఏడుస్తుంది. ఆ మాటల్లో ఏదో తేడా కనబడుతుంది శశాంక్కి. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది, సబిత ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అనుకుంటాడు. అనుకొని, సబిత ఏంటి మాట్లాడుతావు, అర్థమవుతుందా
అర్థమేమవుతుందండి? ఉదయం నుంచి తనతో నేను పడుతున్నాగా. మీరు వచ్చారు, ఇక్కడ మీరు చూసుకోండి. ఇప్పుడే నేను వచ్చాను, ఇక నన్ను చూసుకోమంటావా? ఏడుపుతో తల బద్దలైపోతుంది. చూడు ముందు, ఇప్పుడు వరకు వర్క్ చేసి వచ్చాను, నాకు ఖాళీ లేదుగా అంటాడు అతను. అవునండి, ఎవరి పనులు వారికి ఉంటాయి. మనం చక్కబెట్టుకోవాలి, ఒక దీనిగా ఉండాలి. మరి తప్పదుగా. నేను ఈ పని చేస్తున్నాను, చంటి పిల్లతో కదా ఇంట్లో చూడడం కష్టంగా ఉంది. నేను ఈ పని చేస్తున్నాను, మీరు ఆ పని చేస్తున్నారు, అంతేగా. మీరు వంట చేసి క్యారేజ్ కట్టుకొని మీరు మీ ఆఫీస్కి వెళ్ళట్లేగా. అవన్నీ నేను అవిస్తే అవి పట్టుకొని మీరు వెళ్తున్నారు. ఎవరు డ్యూటీ వారికి ఉంటుంది. దాని గురించి ఇసిగిపోవాల్సిన పని ఉంటుంది. చిన్నపిల్ల కదా, వాదార్పుగా చూద్దాం అంటుంది. ఆ మాటల్లో ఏదో తేడా ఉంటుంది శశాంక్కి. ఎందుకు దీంతో ఇలా వాదించడం? ఏదో తేడా కొడుతుంది, ఎక్కడో ఏదో తెలిసి ఉంటుంది. ఏమైందో ఏంటో, ఎందుకు వచ్చిందిలే అనుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోవడం నిర్లక్ష్యం కనబడుతుంది తనకి. ఏమీ అర్థం కాదు. పాప పడుకుంటుంది, కాముగా ఉంది. అన్నం తింటారా? తినేసి వచ్చాను. తినేసి వచ్చారా? ఇంట్లో నేను ఒకదాన్ని ఎదురు చూస్తున్నానని తెలియాలిగా. తినేస్తావు, పాపతో, చిన్న పాపతో ఉన్నావు కదా, తినేస్తావు. ఓ, చిన్న పాపతో ఉన్నానా? పురటాలని కదా, మరి తింటే కదా పాలు పడతాయి, పిల్లకి పెట్టడానికైనా. అది కూడా మీరు ఆలోచించాలిగా. పోనీ తిన్నావా? నేను ఇక్కడ తినేస్తున్నానని ఫోన్ అయినా చేయలేపారా? అయ్యా, నాకు అంత ఖాళీ ఎక్కడుంది? అస్సలు ఖాళీ లేదా? బిజీగా ఉన్నారా? సరే కానీ రేపు నాతో కొంచెం టైం స్పెండ్ చేయగలరా? నీ నీతో టైం నాకు స్పెండ్ చేయడం ఏంటి? మీటింగ్కి కొత్త ఈవిళ్ళు వస్తున్నారు, నాకు అవ్వదు. ఆ ఆఫీసర్తో మీటింగ్స్ ఉన్నాయి, నేను అవన్నీ చూసుకోవాలి, నాకు అవ్వదు సుమా. ఎప్పుడూ అవ్వదు, కానీ రేపు ఒక్కరోజు నాకు చాలా ఇంపార్టెంట్ పని. మీరు ఏదో మర్చిపోయారు, కానీ చాలా ఇంపార్టెంట్ పని ఉంది. నాతో ఒక్క క్షణం గడపండి. సరే, వస్తాను. ఎక్కడికి? ఏంటి? రేపు ఏంటి? ఏ రోజు గుర్తుందా అని అడుగుతుంది. ఏ రోజు? రేపేంటి? అవునా, ఏమీ మీకు గుర్తులేదు. సరేలేండి, కానీ రేపు ఒక గంట నాతో గడపండి అని చెప్తుంది. సరే, గంటే కదా, కోలిక అంటాడు. కోలికేం కాదు, నేను ఒక దగ్గరికి తీసుకెళ్తాను, మీరు వస్తారా? ఎక్కడికి తీసుకెళ్తావు? సరేలే, వస్తానులే అంటాడు. ఎందుకు? తను మూడు బాగాలేదు, నేనేదో అంటే ఏమో అంటుంది. తనతో అసలు పడలే, మొండిదే అనుకుంటూ మనసులో అనుకుంటాడు. అనుకుని సరే, తప్పకుండా వస్తాను, గంట 2 గంటలు పర్మిషన్ అడుగుతాను. ఈలోపు కొంచెం ఎర్లీగా బయలుదేరిపోయి ఉంటే సరిపోతుంది. ఎర్లీగా వెళ్ళాలి, కొంచెం దూరం ఆ ప్లేస్. అవునా, సరేలే అయితే ఒక హాఫ్ డే. సరే అయితే రేపు ఒక హాఫ్ డే లీవ్ పెడతానులే. తెల్లవారుతుంది. గబగబా లేచి తయారవుతూ అతను లేపుతుంది. ఏ మాత్రం ముఖం మీద కోపం తెచ్చుకోదు. లేపుతూనే లెగుస్తూనే ఉంటాడు. లెగిసి ఏంటి ఇంత ఇలా తయారైంది, ఏమి ఇంత వేరం లెగిసింది, ఇలా తయారైంది, ఎక్కడికనేది చెప్పట్లేదు. సరేలే, నేను తయారవుతాను, ఎందుకో అడిగింది, ఎందుకు వచ్చిన గోల అంటూ తయారైపోతాడు. ఏమైనా తిందామా? ఏమొద్దు, నాకు కాఫీ ఉంటే కాఫీను బ్రెడ్ ఇస్తుంది, తినేస్తాడు. తను కూడా తింటుంది. పాపకు పట్టుకొని బయలుదేరుతుంది. ఇద్దరు అలా వెళ్తారు. తను తీసుకొని వెళ్ళి ఒక చిల్డ్రన్ ఆశ్రమం ముందు ఆపుతుంది. ఇదేంటిది ఇక్కడ ఆపావు? ఇది ఆశ్రమంలా ఉంది, పనుంది, పదండి లోపలికి వెళ్దాం. అది చిల్డ్రన్స్ది, అది ఆశ్రమం. తల్లిదండ్రులు ఎవరు లేనివారు అనాథ పిల్లల్ని పోలీసులు గట్ట తెచ్చి చెప్తారు, అక్కడ అడాప్ట్ చేస్తారు. అక్కడి నుంచి ఎవరికైనా పిల్లలు లేకపోతే ఎవరైనా దత్తత తీసుకుంటే అడాప్ట్ చేసుకుంటారు. గవర్నమెంట్ త్రూగా పిల్లల్ని ఇస్తారు అక్కడ. ఎవరికైనా కావాలంటే తీసుకొని దత్తత తీసుకుంటారు. లేదా ఎవరైనా కొంతమంది పిల్లలు పేదవారై ఉండి తల్లి తండ్రి లేకపోయినా, ఒకరు ఉండి ఒకరు లేకపోయినా, అనాథలైనా అక్కడ చేరుస్తారు. ఇదేంటి ఇలాంటి ఆశ్రమానికి పట్టుకొచ్చింది, ఏమి ఇస్తుందేమో విరాళం అనుకుంటాడు. అనుకొని లోపలికి వెళ్తాడు. కౌంటర్ దగ్గరికి వెళ్తుంది. కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఒక రూమ్ ఉందా అని అడుగుతుంది. ఇక్కడ రూమ్ అడుగుతున్నావు ఏంటని అడుగుతాడు. లేదండి, ఇందులో ఒక రూమ్ బుక్ చేయండి. ఎందుకు? మన పాపని ఇయ్యాలిగా. మన పాపని ఇక్కడెందుకు వేస్తాం? అంత కర్మ దానికేం వచ్చింది, ఎందుకు ఇలాంటి మాట్లాడుతున్నావు అని కోపం అవుతాడు. కోపం అవ్వకండి, నాకు పని ఉంది. మీకు పని ఎలా ఉంటుందో నాకు అలాంటి పనే ఉంటుంది. ఈ పాప ఇంతవరకు మన పాప అనుకున్నాను, కాదు నీ పాప. నీ పాపని నేను మోసాను, నా కడుపు కోతని తెచ్చుకున్నాను, కన్నాను. దాని గురించి నా లైఫ్ ఎందుకు పాడు చేసుకోవాలి? మీకు లేని బాధ్యత నాకేం బాధ్యత ఉంది? ఇద్దరికీ సరిసమానం బాధ్యత ఉంటుంది పిల్లల మీద. నీకు లేని బాధ నాకేంటి? మన ఇద్దరం లేరని అనుకుంటాం ఆ పిల్లకి. ఏవో విరాళం ఇవ్వండి, కొంత ఉంది కదా మీకు, మేనేజర్గా చేస్తున్నారు, విరాళం ఇస్తుండండి. ఇస్తే అమ్మాయిని బాగానే చూస్తారు. ఎవరైనా అడాప్ట్ చేసుకుంటామంటే వీళ్ళు ఇక్కడి నుంచి ఇచ్చేస్తారు. దానికి ఏముంది? ఇక్కడ ఒక రూమ్ బుక్ చేయండి. నాకు ఏదో కోరికలు ఉంటాయి, పనులు ఉంటాయి, నా పనులు నేను చక్కబెట్టుకోవాలిగా. నచ్చితే పెళ్ళైనా చేసుకుంటా. రూపు మారిపోయింది, మీ బిడ్డకి సంతానం ఇచ్చాకే నా రూపు మారిపోయింది. ఇప్పుడు నేను మీకు నచ్చకపోవచ్చు, కానీ నా లైఫ్ నేను చూసుకోవాలిగా.
ఇప్పటివరకైనా తేరుకోకపోతే ఇంకా వయసు అయిన తర్వాత నాకెవడొస్తాడు సుమా అంటుంది. ఆ మాటకి జిగ్గును కొట్టినట్టు అవుతుంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు నువ్వు, ఏం జరిగిందని అడుగుతాడు. సబిత చాలా నిదానంగా మాట్లాడుతుంది. ఆ మాటల్లో అర్థం చూస్తుంటుంటే శశాంక్కి పిచ్చి పట్టేటట్టు ఉంది. అర్థమైంది, ఏదో తెలిసింది, ఆఫీసులోంది తెలిసింది, ఓ వైశాలి గురించి తెలిసింది అని అనుకుంటాడు. అనుకొని అది ఎందుకు అలా మాట్లాడుతాం, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద పద సబిత అని అడుగుతాడు. నేను రాను, ఇక్కడే తేల్చండి, రూమ్ బుక్ చేయమని మన ఫోన్ కూడా చేశాను. సబిత మేడం మీరేనా అంటుందామె. అవును. ఈ పాపను ఎందుకు వేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఏరి, వాళ్ళ పేరెంట్సా, ఇగో వాళ్ళ నాన్నగారు, మీరు ఇంతవరకు అమ్మని, ఇప్పుడు కాదు అంటుంది. ఆ మాటకు అర్థం కావట్లేదు శశాంక్కి. దీనికి కోపం వచ్చింది అనుకుంటుంది. అనుకొని ఒక 5 నెలలు మీలో ఓర్పు సహనం లేకపోతే, 5 నెలలు నా కోసం వెయిట్ చేయలేకపోతే, కడుపుతో ఉన్నన్నాళ్ళు ఒంట్లో బాగాలేదు, డాక్టర్ ఎడంగా ఉండమన్నారు, అప్పటి నుంచి ఇప్పటికి 1 సంవత్సరం గడిచింది, సంవత్సరం నా కోసం వెయిట్ చేయలేకపోయారా, 4 ఏళ్ళు నా ప్రేమ అంటూ వెనక్కి తిరిగారే, అప్పుడు లేదు, అప్పుడు నేను అందం అనిపించాను, తర్వాత నీ బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత నా రూపు మారింది, నాకు పొట్టొచ్చింది, నేను లావు అయిపోయాను, నలుపు అయిపోయాను, బాగాలేను. సరే భర్తగా నీకు ఒక యాక్సిడెంట్ అవుతుంది, కాలో చెయ్యపోతుంది, అప్పుడు నేను ఇంకొకరిని చూసుకొని వెళ్ళిపోతానా? ఇది ఏంటి కదా, నాకు అర్థం కాలేదు, నాకొద్దు. నీ కూతురు వల్ల నా లైఫ్ పాడు చేసుకొనే ఇక్కడే ఇప్పటికీ రూపు బాగలేకపోతే నీకే నచ్చలేదు, రేపు పొద్దున మరి కొన్నాళ్ళు పోతే ఇంకెవరికి నచ్చుతానో, నా లైఫ్ నేను చూసుకోవాలిగా, నేను వెళ్ళిపోతాను, నేను సరి చేసుకుంటాను, నేను నీలాగే చదువుకున్నాగా, నీ బిడ్డను మోస్తూ నీ కష్టం నేనెందుకు భరాయించాలి, నీకు లేని బాధ్యత నాకేంటి అంటుంది. ఆ మాటలకి ఎంతో సిగ్గుతో తలదించుకుంటాడు. సారీ సవిత, సారీ, దా వచ్చి మాట్లాడుకుందాం, రా ప్లీజ్ ప్లీజ్, అందరూ చూస్తున్నారు, అందరూ మన వైపే చూస్తున్నారు, ప్లీజ్ వద్దు, పాప మన పాప, నాకు ఎంతో ఇష్టం, పాపను తెచ్చి ఇక్కడేస్తానంటావేంటి, నీకేదో కోపంలో ఉన్నావు, నేను మాట్లాడుతున్నాను రా, నిన్ను ఎలా నమ్మి వస్తాను మళ్ళీ అని అడుగుతుంది. లేదు, ప్రామిస్, నన్ను నమ్ము, నేను తప్పు చేయను, ప్రామిస్ అంటాడు. సరే తప్పు చేయనంటావు, ఇన్నాళ్ళు 4 ఏళ్ళు నా వెనక తిరిగావు, ఇప్పుడు చేయలేదా తప్పు, ఇప్పుడు ఏదో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా, నీకే కావాలి, ఆడదానికి ఎంత అవసరం ఉందో మగవాడికి అంతే అవసరం ఉంది, ఆ అవసరం నాకొద్దా, నేను కోరికలన్నీ కట్టుకుని నీ బిడ్డకు సంతానాన్ని ఇచ్చాను, నువ్వు మాత్రం అంత ఓర్పుగా ఉండలేదు, నిన్ను నమ్మి నేను ఎలా వస్తాను, లేదు రా, తప్పైపోయింది సబిత, నాకు 1 నెల టైం ఇవ్వు, నేను అన్నీ సరి చేసుకుంటాను, నేను ఎటువంటి తప్పు చేయను, పాపం మీదొట్టు అంటాడు. ఆ మాటకి ఏమీ అనదు. నిజమా, నమ్మమంటారా, నమ్ము రా అంటే అప్పుడు సరే పదండి, ఇంకా వద్దు డిస్కషన్, అందరం అందుకే చూస్తున్నారు, మేడం మీరేమీ చెప్పలేదు వెళ్ళిపోతున్నారని కౌంటర్ దగ్గర రమ్మంటుంది. వస్తాం, రేపు వస్తామని చెప్తుంది. మళ్ళీ రేపు వస్తామంటే ఏమో మన ఇద్దరం తేల్చుకోవాల్సింది కదా, అక్కడ ఏమైనా నచ్చకపోతే రేపు వచ్చి ఉంచుదాం, రామని ఎందుకు చెప్పేయాలి, అది మళ్ళీ కొట్టేశారంటే మళ్ళీ ఎప్పుడో లిస్టులో పెడతారు, మళ్ళీ లేట్ అవుతుందిగా, నాకు టైం వేస్ట్, 1 గంట వేస్ట్ చేసుకున్న టైం వేస్టే కదా. ఆ మాటకు అయోమయంలో ఉంటాడు, సిగ్గుతో తలదించుకుంటాడు. నేను చాలా పెద్ద తప్పు చేశాను అనుకుంటాడు. పదా ఇంటికి అంటాడు. ఇంటికి పట్టుకుని వెళ్తాడు. 1 నెల కాదు, 10 రోజులైనా నాకు టైం ఇవ్వు, నేను అన్నీ సరి చేసుకుంటాను. సరి చేసుకుంటావు అంటే ఏం చేసుకుంటావు, వైశాలికి పెళ్లి చేసుకుంటావా, కాదు, నేను ఆ పని చేయను, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నేను అలాగని ఏదో తప్పు చేశాను కాదు, ఆమెతో తిరిగాను, సరే వివాహం చేసుకోమంది, ఊరుకున్నాను తప్ప చేసుకుంటాను అనుకోలేదు, ఈలోగా ఆఫీసులో అందరూ అనుకున్నారు, నీకెవరు దూరుగా తెలిసిందో నాకు తెలియదు, లోకం అంతటికీ తెలిస్తే నాకు తెలియడం పెద్ద వింతే ఉంది, మీ బుద్ధిలే మీ గుణమే తెలిసిపోతుందిగా అంటుంది. ఆ మాటకి అతని ఏమి ఆన్సర్ చెప్పకుండా 10 రోజులు టైం ఇవ్వు, సరే 10 రోజులు టైం ఇస్తాను, ఏదో ఒకటి తేల్చుకోండి, ఈ 10 రోజుల తర్వాత నేను ఇప్పుడు అనుకుండే పనులన్నీ చేసి పెడతాను, చేసి వెళ్ళిపోతాను, నేను మీ దగ్గర ఉండను, తగిన పారితోషికం కూడా నాకు ఇవ్వాల్సి ఉంటుంది సుమా, చూసుకోండి, నా రూపాన్ని పోగొట్టుకున్నాను కదా అంటుంది ఆమె. సబితాకి కోపం వస్తే బీభత్సంగా ఉంటుంది. ఆమె ఏదైనా న్యాయంగా మాట్లాడుతుంది, కానీ కోపం వస్తే తన్ని తట్టుకోలేము, అది శశాంక్కి తెలుసు. ఎలా సరిచేయాలని ఆలోచిస్తున్నాడు. వెంటనే వెళ్తాడు, బాస్ దగ్గరికి వెళ్తాడు. చాటుగా ఊరు వెళ్ళిపోతాం అనుకుంటున్నావు, హైదరాబాద్ వెళ్ళిపోవాలనుకుంటున్నావు, నాకు పాపకు అక్కడ మా అమ్మమ్మ వాళ్ళు చూడటానికి ఉన్నారుగా, అందరూ ఉన్నారు అక్కడే మా వాళ్ళంతా, అందుకు హైదరాబాద్ వెళ్ళిపోవాలనుకుంటున్నాం, అక్కడ పాప ఉన్నా ఇద్దరం జాబులు చేసుకుంటాం అందువలన అంటాడు. అంటే సరే ఆఫర్ పెడదాం, ఓ సరేనా,
అక్కడ మన బ్రాంచులు ఉన్నాయి. ఆ బ్రాంచ్లో కూడా మేనేజర్ కొంచెం షార్ట్, ఇది బాగాలేదు, అక్కడికి వెళ్ళిపోదు కానిలేండి, మార్చేస్తానని చెప్తాడు. ఆ మాటకి అతను ఎంతో ఆనందపడిపోతాడు. నాకు ఎర్లీగా చేయగలరా? ఎర్లీగా చేస్తాను. ఈ విషయం బయటికి తెలియకండి. ఎందువల్ల? ఎందుకు వద్దు, బయటికి తెలిస్తే వైశాలితో గట్ట కొంచెం ఇబ్బంది ఉంది కదా అంటాడు. తెలుసు, మీరు చాలా పెద్ద తప్పు చేశారు, ఆమె అంత మంచిది కాదండి. అవును, నాకు తెలిసింది. అలా అనకండి, అవేవి మీరు బయటకు అనకండి, ఒక ఆడపిల్ల కదా, నేను వెళ్ళిపోతాను అని చెప్తాడు. ఆ మాటకు అతను సంతోషిస్తాడు. మేము చెప్పాలనుకున్నదే అతను నిర్ణయం తీసుకున్నాడు. పోనీలే, నా వంతు హెల్ప్ చేస్తాను, చిన్న పిల్ల ఉంది పాపం అనుకుంటాడు అతను బాస్. అనుకుంటూ అలా కొంచెం కొద్ది రోజులు గడిచిపోతుంది. ఇంటికి వస్తాడు. పాపకి బారసాల ఏర్పాటు చేస్తాడు. ఆఫీస్ వాళ్ళందరికీ పిలుస్తాడు. వైశాలికి కూడా పిలుస్తాడు. వైశాలికి అర్థం కాదు. పెళ్ళన్నారు, ఇదన్నారు, ఇదేంటి పాప అంటున్నారు, పాపకు బారసాల అంటున్నారు. పాప పుట్టిందని తెలుసు, బారసాల చేసి ఇంత గ్రాండ్గా అందరినీ ఎందుకు పరిచయం చేస్తున్నాడా అనుకుంటుంది. అప్పుడు అక్కడ చెప్తాడు, నా భార్య అంటే నాకు ప్రాణం, నా పాప అంటే నాకు ప్రాణం, మా పాపకి చేసి బారసాల అందరికీ తెలియజేయాలనుకుంటాను. నా వల్ల ఎవరైనా నష్టపోయినా, ఎవరైనా బాధ కలిగినా నన్ను క్షమించండి. నా కూతురిని, నా భార్యని నేను వదులుకోదలుచుకోలేదు. మాకు హైదరాబాద్ బదిలీ అయిపోయింది. నేను ఇంకొక 5 రోజుల్లో వెళ్ళిపోతున్నాను. రేపటి నుంచి ఆఫీస్కి రానని చెప్తాడు. ఆ మాటకి వైశాలికి చాలా కోపం వస్తుంది. ఏవేవో అడగాలనుకుంటుంది. ఫాస్ట్గా వస్తుంది. అడ్డుగా వెళ్ళి సబిత నిలబడుతుంది. వద్దు, ఆడదానివి, పెళ్ళయిందని తెలుసు, బిడ్డున్నాడని తెలుసు, అయినా నువ్వు ఎలాగా ఆ జీవితంలోకి వస్తావు? ఒక ఆడపిల్లవి, నీ జీవితం నాశనం అయిపోతుందని నీకు అర్థం కాదా? ఇకనైనా నీ జీవితం నువ్వు సరిచేసుకో. ఇలాగే ఎవడు దొరికితే వాడితో కొన్నాళ్ళు తిరగడం కాదు. నీ లైఫ్ ఎక్కడ బాగుంటుందో వాడికి పెళ్లి చేసుకొని నీ లైఫ్ నువ్వు సెటిల్ చేసుకో. తప్పు, ఇలా నా జీవితంలోకి రాకు, నువ్వు వెనక్కి వెళ్ళిపో అని చెప్తుంది. ఆ మాటకి ఏమీ జవాబు చెప్పలేక ఆఫీస్ వాళ్ళందరూ అలా ఏమీ అర్థం కాని తను కామ్గా వెళ్ళిపోతుంది. వైశాలి వెళ్ళిపోవడం చూస్తూ అందరూ వింతగా చూస్తూ ఉంటారు. ఈలోగా సబిత తిన్నగా తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అందరూ ఆ ఫంక్షన్లో బయట ఉంటారు. అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతున్న సబితకు చూసి ఆ ప్యూన్ 2 చేతులు ఎత్తి దండం పెడతాడు. ఎంతో దీనిగా చూస్తాడు. వద్దని చెప్తుంది. ఇలా సైగ చేస్తూ ఉంది. సైగ చేసి అటు వెళ్ళిపోతారు. ఈ కుటుంబం వీళ్ళిద్దరూ ఎంతో ఆనందంగా ఉంటారు. ట్రాన్స్ఫర్ అయిపోతుంది, హైదరాబాద్ వెళ్ళిపోతారు. వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ఉంటారు. ఇద్దరి దగ్గర పిల్లల్ని చూసి ఇక్కడ అక్కడ ఉంచుతూ తను కూడా జాబ్లో జాయిన్ అయిపోతుంది. ఇక నా లైఫ్ తాఫీగా సాగిపోతుంది. ఎవరి జీవితం వాళ్ళు సర్దుకోవాలి, ఎవరిది వాళ్ళు చక్కబెట్టుకునే సామర్థ్యత ఉండాలి అన్నదే ఈ కథకు సారాంశం. అంతే.